Hello everyone, welcome to Sri Math World. AP MSET 17th September Shift 2 పేపర్ 2020లో జరిగిన ఎగ్జామ్ పేపర్ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్స్ చూస్తే ఇంటిగ్రల్ 0 to 1 sin inverse of 2x by 1 plus x square dx. సో ఇలా ఉంది. దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్లో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 thetaకి ఫార్ములా అవుతుంది కనుక ఇక్కడ సబ్స్టిట్యూషన్ పుట్ x ఈక్వల్ టు tan theta అని తీసుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dx ఈక్వల్ టు secant square theta d theta వస్తుంది. ఇప్పుడు x వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాల్లోకి చేంజ్ చేసాం కనుక దీని లిమిట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాల్లోకి చేంజ్ చేయాలి. ఇవి ఎక్స్లో ఉంది కనుక x ఈక్వల్ టు 0, ఇది లోవర్ లిమిట్ని తీసుకుంటే సో x 0 అయినప్పుడు tan theta ఈజ్ ఈక్వల్ టు అంటే theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. సో theta ఈక్వల్ టు 0 అవుతుంది. అదే x ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పర్ లిమిట్ సో theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే theta వాల్యూ π/4 అవుతుంది. సో ఈ వాల్యూస్ని ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ 0 to π/4 sin inverse of 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 theta. నెక్స్ట్ dx ప్లేస్లో dx అంటే secant square theta d theta which is equal to ఇంటిగ్రల్ 0 to π/4 ఇదేమవుతుంది 2 theta secant square theta d theta. సో దీనికి నేను ఇంటిగ్రేషన్ షార్ట్ కట్ ఒకటి చెప్పాను. ఇంటిగ్రల్ x⁴n f(x) dxకి షార్ట్ కట్ ఏ మెథడ్ ఏంటి అనేది ఆ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దీనికి షార్ట్ కట్ మెథడ్ చూసుకుంటే ఫస్ట్ ఫంక్షన్ x⁴nలో అంటే ఇక్కడ ఎక్స్లో ఉండాల్సింది థీటాల్లో ఉంది ఫంక్షన్ అంతే. సో థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి, secant square థీటాకి ఇంటిగ్రేషన్ చేయాలి. సో అది అబ్జర్వ్ చేస్తే థీటా అంటే 1, నెక్స్ట్ 0. secant square థీటాకి ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది tan theta. ఇంటిగ్రేషన్ నెక్స్ట్ అగైన్ ఇంటిగ్రేషన్ tan thetaకి చేస్తే log mod secant theta. నెక్స్ట్ ఈ తర్వాత నుంచి ఇది 0 ఇంటూ మల్టిప్లై చేస్తాం కనుక ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్లస్ మైనస్ ప్లస్. సో దీనికి కంటిన్యూషన్ చూడండి, ఇంటిగ్రల్ 2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఈ వాల్యూ theta ఇంటూ tan theta 0 to π/4 లిమిట్. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ log mod secant theta అంటే log mod secant theta, దీనికి లిమిట్స్ 0 to π/4 which is equal to 2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే π/4 tan π/4 అంటే π/4 ఇంటూ 1 మైనస్ 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే లాగ్ secant π/4 అంటే √2. నెక్స్ట్ మైనస్ లోవర్ లిమిట్ secant 0 అంటే 1 log 1 0 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 2ని మల్టిప్లై చేస్తే π/2 మైనస్ 2 ఇంటూ ఇక్కడ √2ని 2^1/2గా రాయొచ్చు 1/2 ఇంటూ log 2. 2లు క్యాన్సిల్ అయితే విచ్ ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ log 2. π/2 మైనస్ log 2 అంటే ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సమ్ ఇఫ్ x plus y ఈజ్ ద డైరెక్ట్రిక్స్ అండ్ -3, 0 ద వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా అని చెప్పని ఇస్తున్నాడు. వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు L=0 ఈక్వేషన్, నెక్స్ట్ వర్టెక్స్ A ఇచ్చారు. సో అయితే ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. పారాబోలా ఇచ్చిన పారాబోలా డైరెక్ట్రిక్స్ x plus 5 = 0 ఇచ్చేసారు. నెక్స్ట్ వర్టెక్స్ ఏమి ఇస్తున్నారు, -3, 0 ఇక్కడ ఉంది. ఏ అనేది వర్టెక్స్ -3, 0 అని తీసుకున్నాం.
సో ఇప్పుడు ఫోకస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏ అనేది ఫోకస్కి ఈ డైరెక్ట్రిక్స్ యొక్క ఈ ఎండ్ పాయింట్కి మిడ్ పాయింట్గా ఉంటుంది. సో ఏ ఇచ్చారు -3,0 ఇది వర్టెక్స్. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు, L = x + 5 = 0. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ పాయింట్, అంటే ఈ ఎక్స్ యాక్సెస్తోనూ ఈ డైరెక్ట్రిక్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ -5,0 వస్తుంది. సో ఈ -5,0 అనేది మిడ్ పాయింట్. ఫోకస్ని P, Q అని తీసుకుంటే P - 5/2 = -3. నెక్స్ట్ y కోఆర్డినేట్ చూసుకుంటే Q అంటే Q + 0. Q + 0/2 = 0. సో దీని నుంచి P -6 + 5 అంటే -1. నెక్స్ట్ Q = 0. సో ఫోకస్ P, Q ఏమొస్తుంది, -1, 0. సో ఈ పాయింట్ -1, 0. పారాబోలా ఈక్వేషన్ SP = PM. P అనేది ఏదైనా ఒక పాయింట్ పారాబోలా మీద తీసుకుంటే లెట్ P x, y బి పాయింట్ ఆన్ పారాబోలా. సో పారాబోలా మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్. SP = SP పాయింట్ ఏమనుకున్నాం, x, y. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అంటే √(x2 - x1)². x2 - x1 అంటే ఫోకస్ ఎంత, -1, 0 అంటే +1² + y - 0² which is equal to PM. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ P అనే పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి mod AX1 + BY1 + CY కదా. సో mod x1 + 5 అది x + 5 √(a² + b² అంటే 1² + 0². సో ఈక్వేషన్ ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ డినామినేటర్ టర్మ్ 1 అవుతుంది. y² ఉంచితే y² ఈ x టర్మ్స్ అన్నీ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ 2x టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 8x, ఈ 1 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +24. సో దీనిలో నుంచి 8ని కామన్ తీస్తే x + 3. సో y² ఈక్వేషన్ ఏమవుతుంది, 8 times of x + 3. ఇక్కడ ఆప్షన్ y² 8 times of x + 3 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ C1, C2, C3, C4 and C5 are arbitrary constants, then order of the differential equation whose general solution is అని చెప్పనని ఇలా ఇచ్చారు. ఈ C1, C2, C3 ఇవన్నీ కూడా ఈ 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని చెప్పని అంటున్నారు. సో అయితే ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇప్పుడు C1 + C2ని మనం కన్సిడర్ చేద్దాం. C1 + C2 = అంటే సింప్లిఫికేషన్కి, డిఫరెన్షియేషన్ సింప్లిఫికేషన్ కోసం A అని, నెక్స్ట్ C3 = B అని, C4 × e⁻C5. సో దీన్ని ఎట్లా రాయొచ్చు, C4 e⁻5 × e⁻x, a పవర్ m+n ఫామ్లో ఉంది. సో ఇట్లా రాస్తే ఈ మొత్తం ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు C అని తీసుకుంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇక్కడ క్లియర్, 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కనుక సో ఆర్డర్ వచ్చేసి 3 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ లేదు, ప్రూఫ్ బట్టి చూడాలి అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే, అంటే ఇలా సబ్స్టిట్యూషన్ చేసి y = ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ సబ్స్టిట్యూషన్ అన్ని యూస్ చేస్తే ఏమవుతుంది, a × sin(x + b). C3 అంటే b అనుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ఈ మొత్తాన్ని ఏమనుకున్నాం, ఇది మల్టిప్లై చేస్తే ఇది సింప్లిఫై చేస్తే e⁻x × e⁻C5 అవుతుంది, e⁻C5. సో ఈ మొత్తాన్ని C అనుకున్నాం కనుక C × e⁻x వస్తుంది. ఇది వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అంటే dy/dx = ఏ కాన్స్టెంట్ ఇంటూ సైన్కి డిఫరెన్షియేషన్ cos x + b + C × e⁻x. అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే d²y/dx² = a × cosకి -sin of x + b, అగైన్ xకి డిఫరెన్షియేషన్ 1 + C × e⁻x. సో ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీస్తే
మైనస్ కామన్ తీస్తే ఏ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి మైనస్ సి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. సో దీనికి ఒక ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ని యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. ఆల్రెడీ ఉన్న టర్మ్ ఇక్కడ రాసాం సరే ప్లస్. సో ఇక్కడ ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ ఉంది, ఆ ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ మైనస్ కామన్ తీస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు ఒక సి ఈ పవర్ ఎక్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం, వాల్యూ ఏం చేంజ్ కాదు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ప్లస్ సి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2c ఈ పవర్ ఎక్స్. ఈ వాల్యూ మొత్తం ప్లేస్లో ఏం రీప్లేస్ చేయొచ్చు, వైని రీప్లేస్ చేయొచ్చు. వై మనం కన్సిడర్ చేసింది అదే కదా, d²y/dx² ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ 2c ఈ పవర్ ఎక్స్. కంటిన్యూషన్ చూస్తే ఇక్కడ వైని మైనస్ వై రైట్ హ్యాండ్ సైడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తే d²y/dx² ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సి ఈ పవర్ ఎక్స్. అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే d²y/dx³ ప్లస్ ఇది డిఫరెన్షియేట్ చేస్తే వైకి dy/dx ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సి 2 ఇంటూ సి టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ కండిషన్ నుంచి ఈ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 2c ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రాసెస్ ఇట్లాగా 2c ఇంటూ ఈ పవర్ ఎక్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇక్కడ ఎక్కడ ఎండ్ లేదు. సో దానికోసం సబ్స్టిట్యూషన్ యూస్ చేస్తే 2c ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, d²y/dx² ప్లస్ వై. సో అదే ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తే d³y/dx³. సో ఇక్కడ ప్లస్లో ఉంటుంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది, d²y/dx² నెక్స్ట్ ప్లస్ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై అవుతుంది. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి 3 కనుక, సో ఆర్డర్ 3. డైరెక్ట్గా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 3 ఉన్నాయి కనుక ఇది థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ అవుతుంది అని రాయొచ్చు, లేదా ఈ ప్రొసీజర్ మొత్తం చేసి ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎట్ ది పాయింట్ అని చెప్పని ఇచ్చారు. టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయటము అంటే ఫస్ట్ దీనికి డిఫరెన్షియేట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ 5x² మైనస్ 3x ప్లస్ 7. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే y డాష్ అంటే y పవర్ dy/dx అని. సో ఇదేమవుతుంది 10x మైనస్ 3. సో ఈ 10x మైనస్ 3 ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, -1,4. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కదా అడుగుతున్నారు. dy/dx ఎట్ ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే స్లోప్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు dy/dx ఎట్ -1,4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ -1 అంటే -10 -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -13. స్లోప్ వాల్యూ -13 వచ్చింది. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే y మైనస్ y1 అంటే 4 ఈక్వల్ టు m ఇంటూ -13 ఇంటూ x మైనస్ x1 x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో 13x ప్లస్ y ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే 13x ప్లస్ y ఇది ప్లస్ 13 అవుతుంది. ప్లస్ 13 మైనస్ 7 అంటే ప్లస్ 13 మైనస్ 4 అంటే ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 13x ప్లస్ y ప్లస్ 9 ఈక్వల్ టు 0, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ది లైన్ అస్యూమింగ్ ద లైన్ టు బీ ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు. సో అంటే పాయింట్ రెస్పెక్టివ్గా ఇమేజ్ అనేది ఈ లైన్ రెస్పెక్టివ్ ఇమేజ్ అన్నారు. x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ P అనే పాయింట్ 3,8 ఉంది. సో దీని రెస్పెక్టివ్గా ఉన్న పాయింట్ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు, అంటే మిర్రర్ ఇమేజ్ అని చెప్పని అంటున్నారు. సో ఇది ఏ ఫార్ములా అంటే స్ట్రైట్ లైన్స్లో ఇమేజ్ థీరం ఉంది కదా, ఇమేజ్ థీరం ఏంటి, h-x1/a ఈజ్ ఈక్వల్ టు k minus y1/b is equal to -2 times of ax1 plus by1 plus c by a square plus b square.
ఇది ఇమేజ్ థీరం స్ట్రైట్ లైన్స్ టాపిక్లో. సో ఇది అప్లై చేస్తే ఇక్కడ ఇచ్చిన పాయింట్ x1 y1 P3,8 అనేది x1 y1 అని తీసుకోండి. ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి? ax1 అంటే x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది లైన్ ఈక్వేషన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ h, k అనుకుంటే దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే h మైనస్ x1 అంటే 3 a అంటే x కోషియంట్ 1 ఈక్వల్ టు k మైనస్ y1 అంటే 8 b అంటే y కోషియంట్ 3 ఈక్వల్ టు మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ax1 అంటే ఇక్కడ a అంటే 1, x1 అంటే 3 నెక్స్ట్ ప్లస్ by1 3 8s are 24 ప్లస్ c అంటే మైనస్ 7 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే h minus 3 equal to minus 4 which implies h is equal to minus 1. Next k minus 8 by 3 is equal to minus 4. దీని నుంచి k is equal to minus 12 plus అంటే minus 4 వస్తుంది. సో minus 1 minus 4 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ ద ఈక్వేషన్ x power 5 minus 5th degree పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇది 5th డిగ్రీ అయితే హ్యాజ్ ఈక్వల్ రూట్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ రూట్స్లో ఈక్వల్గా ఉన్నవి ఎన్ని ఉన్నాయో అవి చెప్పండి అంటున్నారు. సో ఆ ఈక్వల్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇది క్లాస్ 1 ఈక్వేషన్ క్లాస్ 2 ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ 2 ఈక్వేషన్ క్లాస్ 1 అనేది ఎలా తెలుస్తుందంటే కాన్స్టెంట్ నెంబర్ అంటే -1 బై హైయెస్ట్ పవర్ ఉన్నదని కోఫిషియంట్ ఎంత ఉంది 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇది ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెగిటివ్లో వస్తే ఇది క్లాస్ 2 ఈక్వేషన్ అవుతుంది. క్లాస్ 2 ఈక్వేషన్ ఆడ్ డిగ్రీ గనుక రూట్ వచ్చేసి క్లాస్ 2 ఈక్వేషన్ ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. ఇది క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అంటే x మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది ఒక రూట్ అవుతుంది. x మైనస్ 1 అంటే x ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్. సింథటిక్ డివిజన్ చేస్తే ఫస్ట్ కోషియంట్స్ రాయాలి. x పవర్ 5 కోషియంట్ 1, x పవర్ 4 లేదు కనుక 0, x క్యూబ్ కోషియంట్ -5, x స్క్వేర్ కోషియంట్ 5, x కోషియంట్ లేదు 0, కాన్స్టెంట్ -1. సో దీన్ని సింథటిక్ డివిజన్ 1తో చేస్తే అంటే ఒక రూట్ 1 కనుక దాంతో చేస్తే ఫస్ట్ వాల్యూ కింద 0 యాడ్ చేస్తే 1 ఇంటూ 1 యాడ్ చేస్తే 1 నెక్స్ట్ 1 ఇంటూ 1 ఇవి రెండు యాడ్ చేస్తే -4 నెక్స్ట్ -4 యాడ్ చేస్తే +1 1 ఇంటూ 1 యాడ్ చేస్తే 1 నెక్స్ట్ 1 ఇంటూ 1 ఇక్కడ 0 అయిపోతుంది. సో ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ x మైనస్ 1 ఇంటూ ఇది ఒక డిగ్రీ తగ్గుతుంది ఈక్వేషన్ అంటే x పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూస్తే ఇది క్లాస్ 1 ఈక్వేషనా క్లాస్ 2 ఈక్వేషనా? x పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది కాన్స్టెంట్ బై హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వాల్యూకి కోఫిషియంట్ 1 అంటే +1 వచ్చింది. అంటే ఇది క్లాస్ 1 ఈక్వేషన్, క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్. సో ఇలా ఉంటే డివైడ్ విత్ x స్క్వేర్ చేయాలి అంటే x స్క్వేర్ ప్లస్ లాస్ట్ కాన్స్టెంట్ ప్లేస్లో 1/x స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ x క్యూబ్ బై x స్క్వేర్ అంటే x వస్తుంది. ఇక్కడ x వేరియబుల్కి x/x స్క్వేర్ అంటే +1/x. నెక్స్ట్ మైనస్ 4x స్క్వేర్ బై x స్క్వేర్ అంటే ఈక్వల్ టు 0. సో ఇప్పుడు పుట్ x ప్లస్ 1/x ఈక్వల్ టు t అని తీసుకుంటే విచ్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? t స్క్వేర్ మైనస్ 2. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే వస్తుంది ఈ రిజల్ట్. సో ఈ వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం ఏమవుతుంది? t స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ టీ ఇక్కడ టీ స్క్వేర్ -2 -4 అంటే -6 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 3s అవుతాయి అంటే 3 -2t -6 ఈక్వల్ టు 0 అంటే t ప్లస్ 3 ఇంటూ t -2 ఈక్వల్ టు 0.
సో టీ అంటే మనం ఏమని తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ 1/x. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు -3 తీసుకుంటే సింప్లిఫికేషన్లో x² + 3x + 1 = 0. అంటే ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ వస్తున్నాయి, రియల్ రూట్స్ రావట్లేదు. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది నెంబరు, ఇది కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. సరే, ఇది ఇట్లా ఉంచి నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని తీసుకుంటే అంటే t - 2 = 0 అంటే t = 2. t అంటే ఇది సబ్స్టిట్యూషన్ చేసాం, x² - 2x + 1 = 0 అంటే x - 1 హోల్ స్క్వేర్ = 0. ఇది x = 1, 1. ఈక్వల్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 3 1s వచ్చినాయి. 3 1s వచ్చినాయి కనుక ఇక్కడ ఎన్ని ఈక్వల్గా ఉన్నాయి, సో 3 ఉన్నాయి కనుక ఆప్షన్ 2. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంసెట్ మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆల్రెడీ 17th సెప్టెంబర్ ఇది షిఫ్ట్ 2 పేపర్, షిఫ్ట్ 1 లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి అది వెరిఫై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.